నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే రెడ్ బుక్, వేర్ ఈస్ రెడ్ బుక్ అని చెప్పి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వినిపిస్తుంది. కొద్ది రోజులుగా రెడ్ బుక్ అనే మాట వినపడడం లేదు అనిపిస్తుంది. గతంలో ఇదే రెడ్ బుక్ గురించి కొడాలి నాని కావచ్చు, మిగతా వైసీపీ నాయకులు కావచ్చు, మడత పెట్టి ఎక్కడైనా పెట్టండి, అది ఇది, లేదంటే మర్చిపోతే చెప్పు, ఆ 4 పేరు నేనే ఇస్తా అని చెప్పి వైసీపీ నాయకులు చాలామంది చాలా రకాల విమర్శలు చేశారు రెడ్ బుక్ మీద, లోకేష్ గారి మీద. కానీ గత కొద్ది రోజులుగా రెడ్ బుక్ అనేది వినిపించడం లేదు. సో దాంతో వైసీపీ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అధికార ప్రతినిధులు కాస్త రాష్ట్ర అధ్యక్షులే కాదు, పూర్తిగా ఆ యొక్క పార్టీకి అధ్యక్షులాగా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఏంటి రెడ్ బుక్ వినిపించకపోవడంతో, కనిపించకపోవడంతో కనిపించని వైసీపీ నేతలు కూడా ఈరోజు వెలుగులోకి వస్తున్నారు. ఎలా చూడాలి? నిజంగా రెడ్ బుక్ ఎప్పుడు తెచ్చుకోబోతుందంటే ఏం చెప్తారు? అసలు ముందు నాకు డిజిటల్ బుక్ ఎక్కడుందో చెప్పరా? వాళ్ళది వైసీపీ వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీదే వెళ్తున్నాడు కదా కంప్లైంట్స్ అన్ని. మినిస్టర్స్ కూడా, గత మినిస్టర్స్ కూడా కాదు, మీరు మొన్నను ఏకంగా 3, 4 ఆయన మీదే కంప్లైంట్స్ వచ్చాయంటున్నారు. అందుకని మీరు క్లోజ్ చేయించారా? ఓకే. రెడ్ బుక్ ఏమైంది అంటే రెడ్ బుక్ వస్తుంది. రెడ్ బుక్ గురించి ఎందుకు అంత ఆత్రం వైసీపీ వాళ్ళకి? ఇప్పుడు వరుసగా వాళ్ళు ఇవాళ్లే కదా శ్యామల మీదను మొత్తం సోషల్ మీడియాకి సంబంధించి 2 అధికార ప్రతినిధి శ్యామల, తర్వాత ఇంకొక 27 మంది మీద మొత్తం అందరికీ నోటీసులు వెళ్ళాయి కదా. అంటే వాళ్ళు ఫేక్ ప్రచారాల మీద వెళ్ళాయి. అయితే వీళ్ళందరూ అనుకోవచ్చు ఇదేంటి ఫేక్ ప్రచారాలకు చేశారు, రెడ్ బుక్ ఏమైందని. మీరు ఇందాక చెప్పినట్టుగా నిజంగా రెడ్ బుక్కి అందరూ భయపడ్డారు. పైకి బింకంగా మాట్లాడారు కానీ వాళ్ళు నా గురించి ఎవరి గురించి ఉంది, ఏముంది అందులో, ఏం రాసుకున్నారు ఎవరు లోకేష్ అని వాళ్ళు చాలా భయపడ్డారు. అందులో సందేహమే లేదు. మీరు అన్నట్టుగా ఎవరు కొడాలి నాని లాంటి వాళ్ళ రెడ్ బుక్, దాన్ని ఏదో మడిచిపెట్టండి, ఎక్కడో పెట్టండి, వాటి తలకాయ అవన్నీ మాట్లాడాడు. కానీ ఇవన్నీ కాదండి. ఒక రెడ్ బుక్ అనేది ఒక నిజంగా వీళ్ళలో ఒక ప్రకంపనలు సృష్టించింది వైసీపీలో. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి దాని ప్రస్తావన చేయకుండా ప్రెస్ మీట్లు నడపలేదు. అంటే దాని ఇంపార్టెన్స్ మీకు అర్థమైందిగా. నిజంగా లోకేష్ సక్సెస్ అయ్యారు అక్కడ. ఆయన ఏ ముహూర్తాన మైకులు అవన్నీ లాగేసుకున్నాకో ఎప్పుడో, నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు కానీ రెడ్ బుక్ నేను ఓపెన్ చేస్తున్నా అని చెప్పారు ఆయన. అంటే టైం చాలా బాగుంది. అందుకనే ఆ రెడ్ బుక్ గురించి ఇవాళ కూడా వైసీపీ వాళ్ళు చర్చలు జరుపుతున్నారు, దాని ప్రస్తావన తీసుకొస్తున్నారు. రెడ్ బుక్ ఎక్కడుంది, ఏమైంది అని బెంబేలు ఎత్తిపోతున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం ఇప్పుడు నిన్న పాపం ఎవరు జగన్మోహన్ రెడ్డి మగాడు అనేదో పెట్టుకున్నారు వాళ్ళు. పెట్టారా? అంటే తుఫాన్ ఆపేసిన మగాడా, మొంతా తుఫాన్ ఆపేసిన మగాడు అంతే ఏంటో నాకు తెలియదండి. అంటే మొంతా తుఫాన్ మరి ప్యాలెస్లో కూర్చుని ఆపచ్చు అనేది నాకు అంటే ఒక కొత్త న్యూస్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మొంతా తుఫాన్ని దీన్ని సృష్టించింది చంద్రబాబు నాయుడు, ఆపింది జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి సృష్టించక ముందే ఆపవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. అదే అడుగుతున్నా. అంటే మరి ఆయనకి అంటే టెక్నాలజీ కొంచెం తెలియదు కదా, టెక్నికల్గా వీక్ ఆయన, అందుకని ఆయనకు తెలియలేదు. ఆయన వచ్చాక ఆపడం తెలుసు. ప్యాలెస్లో కూర్చుని ఆయన ఇట్లాగా ఒక విష్ణు చక్రం లాగా చెయ్యిలు అడ్డు పెడతాడు, వెంటనే మొంతా తుఫాను గింగిరాలు కొడుతూ వెనక్కి వెళ్ళిపోతుంది. తర్వాత ఆయన నీళ్లు తోడుతూనే ఉన్నాడు పాపం. మరి మొంతా తుఫాన్ చేత్తో ఆపినవాడు నీళ్లు తోడడం ఏంటో నాకు అర్థం కాలేదు. అది కూడా వాళ్ళే పెట్టుకున్నారు. మీరు 2 వాళ్ళే ఇచ్చారు కాబట్టి దీనికి క్లారిటీ ఇవ్వాల్సింది వాళ్ళు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొగాడా కాదా అనే చర్చ వాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ దరిద్రం డైలాగ్స్ ఏవి మనవి కాదు. ఐఎమ్ సారీ, అంటే నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు దాని మీద. కాకపోతే ప్రజలకు వాస్తవాలు తెలియాలి కదా. ఇప్పుడు మొంతా తుఫాన్ ఆగిపోయాక చంద్రబాబు నాయుడు గారు అన్ని చర్యలు తీసుకుని ఆయన అందరి దగ్గరికి వెళ్ళి సహాయక చర్యలు ఎలా అందాయో తెలుసుకున్నాక ఈయన టక్కరు ఇలా వచ్చాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, వెళ్ళిపోయాడు. అది అయిపోయిందంటే ఇప్పుడు రెడ్ బుక్ మీద పడ్డారు మళ్ళీ వీళ్ళు. మధ్యలో రెడ్ బుక్ని కొంచెం పక్కకు పెట్టారు వాళ్ళందరూ. అంటే ఊపిరి పీల్చుకున్నారు. ఎవరి అరెస్టులు జరగట్లేదు, ఎవరి మీద కేసులు పడలేదు, అందరూ సజావుగా మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చిపోతున్నారు. జోగి రమేష్ లాంటి వాళ్ళు అయితే ఓ పక్క గుడికెళ్ళి ప్రమాణం అంటారు, కర్పూరం వెలిగిస్తానంటారు, మరో పక్క నేను దేనికైనా సిద్ధం అంటాడు ఆయన.
అన్యాయంగా కేసులు అంటాడు. కానీ బ్రహ్మాండంగా ప్రెస్ మీట్ అయితే నిన్న పెట్టి మాట్లాడాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లోకేష్ నిన్నటి వరకు ఆయన కూడా ఈ మొంతా తుఫాన్ ఇదిలో ఉన్నారు. ఇవాళ ఇంకేదో సంఘటన జరిగి అక్కడికి వెళ్ళారు ఆయన. అయితే ఈ సిఐఏ సదస్సు ఒకటి ఉంది మనకి. సో ఇవాళ యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు లండన్ వెళ్తున్నారు. ఆవిడకి ప్రతిష్టాత్మకంగా అది వచ్చింది కదా అవార్డు అండి, దానికోసం ఆవిడ వెళ్తున్నారు. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అని దాన్ని అందుకోవడానికి వెళ్తున్నారు. సో అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్తున్నారండి, జగన్మోహన్ రెడ్డి లాగా ఏమైనా వెళ్తున్నారా, ఏమైనా డబ్బులు దాచుకుంటారా అని మీరు అడగచ్చు. అంటే నాకు అలాంటి సంఘటనలు నాకు తెలియదు, కానీ డబ్బులు దాచుకోవడం లేదంటే వ్యక్తిగతంగా వెళ్ళడం అవన్నీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి సొంతం. అవి ఇంకెవరికి ఎండోర్స్ చేయడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్తున్నారంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా సిఐఏ సదస్సు ఉంది 13-14 తేదీల్లో నవంబర్ ఈ నెల. సో దానికోసం ఆయన అక్కడ ఉండే తెలుగు సంఘాలతో మాట్లాడతారు, అంటే వ్యాపారవేత్తలతో మాట్లాడతారు. ఎవరెవరు రావడానికి అవకాశం ఉంది వచ్చి పాల్గొమని అడుగుతారు. అంటే ఈ సదస్సు ముఖ్యోద్దేశం ఏంటని మీరు అడగచ్చు. ఏమీ లేదు, పెట్టుబడులని ఆహ్వానిస్తారు. అంటే అక్కడ ఉండే తెలుగు వాళ్ళు వాళ్ళ మాతృదేశానికి ఏం చేస్తారు, స్వరాష్ట్రానికి ఏం చేస్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ప్రభుత్వ అభివృద్ధిలో తోడ్పడగలరు, ఇలాంటి అంశాల మీద వాళ్ళతో చర్చిస్తారు. సో తెలుగు వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళని ఆహ్వానిస్తారు. కాబట్టి ఈ సదస్సు బిజీ ఉంది కాబట్టి ఇప్పుడు రెడ్ బుక్ అనేది బయటికి రావట్లేదు. నేను చెప్పొచ్చే విషయం, అందుకని ఇదంతా చెప్పాను. సో న్యాచురల్లీ ఐటీ మినిస్టర్ ఎవరండి, లోకేష్ గారు కదా, అందుకని మరి ఆయన కూడా బిజీ ఉంటారు. కాబట్టి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉన్నారు కాబట్టి ఇవాళ రెడ్ బుక్ కనిపించట్లేదు అని వీళ్ళు వేదన చెందుతున్నారు, ఎవరు, వైసీపీ వాళ్ళు. కాబట్టి మీరు తొందరపడద్దమ్మా, కొంచెం అంత బెంగ పెట్టుకోకండి. 14వ తారీఖు అయిపోయాక రెడ్ బుక్ తెరుచుకుంటుంది, ఏదో సెల్ తెరుచుకుంటుంది. అప్పుడు మీకు కావాల్సిన సమాచారం అందుతుంది. మీరు తహతహగా ఉంటే మళ్ళీ ముందుగానే జైలుకి పంపించవచ్చు, మీకేం బాధ లేదు. అక్కడ ఆల్రెడీ మీకు తగిన సౌకర్యాలన్నీ చేసి పెట్టారు అని మాత్రం మనకి సమాచారం అయితే వస్తుంది. సో చూద్దామని ఖచ్చితంగా దీన్ని ఏదైతే చాతగానతనంగానో లేదా అలుసుగానో తీసుకుంటున్నట్టు వైసీపీ నేతలు ఖచ్చితంగా వాళ్ళు ఇది అలుసుగా తీసుకొని చేస్తున్నటువంటి ఒక అన్ని కార్యక్రమాలు కూడా మళ్ళీ రెడ్ బుక్లో నోట్ అవుతున్నాయి. ఖచ్చితంగా 14-15 తర్వాత మాత్రం వైసీపీకి మాత్రం ఒక సరికొత్త సినిమా చూపిపోతున్నారు లోకేష్ గారు అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.